నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈ వీడియోలో నేను మీకు చాలా సులభమైన పద్ధతిలో అస్సలు ఫెయిల్ అవ్వకుండా రాగి ముద్దని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అండి. పక్కా కొలతలతో అండ్ అలానే మంచి మంచి టిప్స్తో ఈ వీడియో నేను మీకు ప్రజెంట్ చేస్తున్నాను. మనందరికీ తెలిసిందే కదా, రాగి ముద్ద తినడం వల్ల ఎంత హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయో. చాలామంది చేయడంలో ఫెయిల్ అయిపోతూ ఉంటారు. ఇది చేస్తున్నప్పుడు ఉండలు కట్టేయడం లాంటివి జరుగుతాయి. ఇప్పుడు నేను చూపించే ఈ పద్ధతిలో కనుక మీరు ప్రిపేర్ చేస్తే అస్సలు ఉండలు కట్టకుండా చాలా చాలా పర్ఫెక్ట్గా, ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా కూడా పర్ఫెక్ట్గా దీన్ని తయారు చేసేసేయచ్చు అనమాట. మరి దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? ముందుగా దీనికోసం ఒక బౌల్లోకి 1 కప్పు దాకా కూడా బియ్యాన్ని తీసుకుని శుభ్రంగా 2-3 సార్లు కడుక్కుని పక్కకు పెట్టుకోండి. యూజువల్గా 1 కప్పు రైసు ఒకరు తిన్నారంటే రాగి ముద్ద చేసుకున్నప్పుడు 1 కప్పు రైసు అలానే రాగి పిండి కలుపుకుని 2 తినొచ్చు. ఇప్పుడు వేరొక బౌల్లోకి 2 కప్పుల దాకా కూడా అదే కప్తో రాగి పిండిని వేసుకుని అలానే దాంట్లోకి 2 కప్పుల దాకా కూడా నీళ్ళని పోసుకుని ఎక్కడా కూడా ఉండలు కట్టకుండా ఇదంతా కూడా బాగా కలిపేసుకోండి. కన్సిస్టెన్సీ రాగి జావకి కలిపినట్టు పలుచగా కాకుండా ఈ విధంగా చిక్కగా ఉండేటట్టు చూసుకోండి. ఎగ్జాక్ట్గా 2 కప్పులు అయితే ఈ విధంగా వస్తుంది. ఇలా కలిపేసుకుని దీన్ని కూడా పక్కకు పెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ని ఆన్ చేసుకుని ఒక కడాయిని పెట్టుకుని దాంట్లోకి ఒక 5 కప్పుల దాకా కూడా నీళ్ళని పోసుకుని అలానే ఒక 1/2 టీ స్పూన్ దాకా కూడా ఉప్పు వేసుకోండి. ఇప్పుడు ఈ నీళ్ళని హై ఫ్లేమ్లో పెట్టుకుని బాగా మరగించుకుని ఎసరు బాగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా కడిగి పెట్టిన రైస్ అంతా కూడా వేసేసుకుని ఈ బియ్యాన్ని బాగా మెత్తగా అయ్యేంత వరకు కూడా ఉడికించేసుకోండి. పదునుగా కాకుండా మెత్తగా ఉడికించుకోవాలండి. ఈ విధంగా ఉడికిందంటే మాత్రం పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టు. ఇప్పుడు దీన్ని సిమ్లోకి పెట్టేసుకుని మనం ముందుగా కలిపి పెట్టుకున్న రాగి పిండి అంతా కూడా దీంట్లోకి వేసేసుకోండి. ఇలా మొత్తం అంతా కూడా వేసిన తర్వాత అదే బౌల్లో లాస్ట్ ఇంకా రాగి పిండిలా ఉండిపోతుంది కదా, దాంట్లోకి 1 కప్పు దాకా కూడా నీళ్ళని పోసుకుని మళ్ళీ దీంట్లోకి వేసుకుని అంతా కూడా కలిసేంత వరకు కూడా బాగా కలిపేసుకోండి. ఈ పద్ధతిలో చేస్తే అస్సలు ఉండలు కట్టదండి. సాధారణంగా రాగి ముద్ద చేస్తున్నప్పుడు అన్నం ఉడికిపోయిన తర్వాత రాగి పిండిని పైన అంతా కూడా జల్లేస్తారు. ఆ పద్ధతిలో ఎలా కాదన్నా చాలా చాలా ఉండలు కడుతుంది. దాని తర్వాత దాన్ని కలపడం అనేది చాలా పెద్ద పని కింద ఉంటుంది. అదే ఈ పద్ధతిలో కనుక చాలా ఈజీగా చేసేసేయచ్చు. ఇలా అంతా కూడా కలిసేంత వరకు కూడా బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకుని సిమ్లో మాత్రమే దీన్ని ఒక 3-4 నిమిషాల పాటు మగ్గనివ్వండి. 3-4 నిమిషాలు అయిన తర్వాత ఇది సగం వరకు అంటే అడుగున బాగానే మగ్గుతుంది. పైన ఇలా ఈ విధంగా ఉంటుంది అండి. డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. కిందది కొంచెం డార్క్ కలర్లోకి ఉంటుంది, పైది మనం ఏ విధంగా వేసామో అలానే ఉండిపోతుంది అనమాట. అప్పుడు మరొక్కసారి బాగా కింద నుంచి పై వరకు కూడా బాగా కలిపేసుకుని 1 టీ స్పూన్ అంత నెయ్యిని వేసుకుని మూత పెట్టుకుని మరొక 3-4 నిమిషాల పాటు దీన్ని మగ్గనివ్వండి. మరొక 3-4 నిమిషాల తర్వాత తీసుకుని చూసుకుంటే ఈ విధంగా పర్ఫెక్ట్గా అంతా కూడా ఈవెన్ కలర్లోకి ఉంటుందండి. మరొక్కసారి ఇదంతా కూడా కలిసేంత వరకు కూడా బాగా కలిపేసుకుని మూత పెట్టుకుని స్టవ్ని కట్టేసుకుని దీన్ని ఒక 5 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోండి. 5 నిమిషాల తర్వాత తీసుకుని మరొక్కసారి బాగా కలిపేసుకోండి. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఎక్కడా కూడా ఉండలు కట్టదు. ఒక్కసారి అంతా కూడా కలిసేంత వరకు కలిపేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా మనం ప్లేట్లోకి వేసేసుకుని చేతిని తడుపుకుంటూ దీన్ని ఉండల్లాగా చేసుకుంటే చెయ్యి కూడా కాలదు. అలానే రాగి ముద్ద చేయడం కూడా చాలా చాలా ఈజీ అవుతుంది. నన్ను ట్రస్ట్ చేయండి, ఈ పద్ధతిలో చేస్తే 100% సక్సెస్ అవుతారు. తప్పకుండా ట్రై చేయండి. అలానే దీన్ని పులుసు కూరల్లోకి చికెన్, మటన్, ఫిష్ లాంటి వాటికి చాలా చాలా బాగుంటుంది అండి. ఇలా ప్లేట్లో వేసుకుని చేతితో చేయలేము అనుకునే వాళ్ళు ఒక బౌల్లోకి ఈ రాగి ముద్దనంతా కూడా కొద్ది కొద్దిగా తీసుకుని ఈ విధంగా బౌల్లో అటు ఇటు తిప్పేస్తే కనుక అప్పుడు కూడా చక్కగా ఇలా బాల్ లాగా రెడీ అయిపోతుంది అనమాట. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లో ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఈ వీడియో పెట్టిన మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.